హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీఐ సెట్ 2024 అడ్మిషన్ సంబంధించిన కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా! దానికి సంబంధించిన సమాచారం తెలుసుకుందాము. ముఖ్యంగా మనకి టీజీఐ సెట్ 2024 అడ్మిషన్స్‌కి సంబంధించిన కౌన్సిలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. వెరిఫికేషన్ కూడా కొంతమంది స్టూడెంట్స్ కంప్లీట్ చేసుకున్నారు. మరి ఇలాంటి స్టూడెంట్స్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కొంత యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం యూట్యూబ్‌లో వెతుకుతూ ఉంటారు. లేదా గూగుల్‌లో వెతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే మనం ఈ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుపుతూ వీడియో చేయడం జరిగింది. సో, ఇందుకోసం మనము టీజీఐసెట్.ఎన్ఐసి.ఇన్ వెబ్‌సైట్‌ని ప్రామాణికంగా తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, టీజీఐసెట్ వెబ్‌సైట్ కోసం మనం టీజీఐసెట్.ఎన్ఐసి.ఇన్ అనే లింక్ మీ అందరూ కూడా క్లిక్ చేస్తారు. సో, లింక్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్‌లో మనం చూసుకోవచ్చు ఇక్కడ టీజీఐసెట్ సంబంధించిన వెబ్‌సైట్‌లో టీఎస్ ఐసెట్ 2023 ఫస్ట్ ఫేజ్ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ అని ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. లింక్‌ని క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూసుకుంటే చాలా మొత్తం హెవీగా డేటా కనిపిస్తుంది. హెవీ డేటాలోంచి మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేస్తూ మనం ఇక్కడ వీడియో చేయడం జరిగింది. సో, దీంట్లో మనకి ఆల్మోస్ట్ 317 రికార్డ్స్ ఉన్నాయండి. 317 రికార్డ్స్‌లో మనకి ఇంపార్టెంట్ రికార్డ్స్ ఏంటంటే మనకి చాలామంది స్టూడెంట్స్‌కి మోస్ట్‌లీ ప్లేస్‌మెంట్స్ కోసం చూస్తుంటారు. అడ్మిషన్ తీసుకున్న తర్వాత ప్లేస్‌మెంట్స్ కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా హైదరాబాదు, రంగారెడ్డి, తర్వాత మేడ్చల్ డిస్ట్రిక్ట్స్ ఈ సరౌండింగ్స్‌లో మాత్రమే కాలేజెస్‌లో అడ్మిషన్ పొందాలనుకుంటారు. సో, అలాంటి వాళ్ళందరి కోసం కూడా హైదరాబాదు, మేడ్చల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్‌లో ఉన్న టాప్ కాలేజెస్ అలాగే మనం టాప్ 10,000 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి మంచి కాలేజెస్‌లో జాయిన్ అవ్వాలని ఉంటుంది కాబట్టి అలా మంచి కాలేజెస్ ఏమున్నాయి? అలాంటి మంచి కాలేజెస్ మరి లాస్ట్ ఇయర్ ఏమేమి చూజ్ చేసుకున్నారు? అనే ఇన్ఫర్మేషన్ అనేది ఈ పీడిఎఫ్ ఫైల్ నుంచి ఫిల్టర్ చేసిన డేటాలో మీ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో, దీన్ని నేను మొత్తంగా కూడా ఎక్సెల్ ఫైల్ రూపంలోకి కన్వర్ట్ చేశాను. సో, ఇలా కన్వర్ట్ చేసిన తర్వాత మనకి ఇది హోల్ డేటా అండి. సో, ఈ ఫైల్ లింక్ మొత్తం కూడా మీకు యాక్చువల్లీ ఇప్పుడు వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు వీడియో డిస్క్రిప్షన్ లింక్‌లో చూసుకున్నా మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో, చూసుకుంటే మీకు ఇక్కడ చూడొచ్చు టోటల్‌గా రికార్డ్స్ మొత్తం మనకి ఆహ్, రైట్ 273 రికార్డ్స్ ఉన్నాయండి. 273 రికార్డ్స్ ఉన్నాయి. సో, మరి 273 రికార్డ్స్‌లో 273 టైప్స్ ఆఫ్ ఎంబీఏ, ఎంసీఏ కాలేజెస్ లేదా ఒకే కాలేజ్‌లో ఎంబీఏ, ఎంసీఏ, ఎంబీటీ అని ఇలా రకరకాల కోర్సెస్ ఉన్నాయి కదా! వీటి కోర్సెస్ అన్నిటికి సంబంధించిన 273 రికార్డ్స్ ఉన్నాయి. మరి ఈ 273 ఆప్షన్స్ మీరు పెట్టుకోవచ్చా? సో, సింపుల్‌గా చెప్పాలంటే ఇవి 273 ఆప్షన్స్ అండి. ఈ 273 ఆప్షన్స్ మీరందరూ పెట్టుకుంటారా అంటే అన్ని ఆప్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వీటిలో మనకి రిక్వైర్డ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మరి అలాంటి రిక్వైర్డ్ ఆప్షన్స్ అంటే 10,000 ర్యాంక్ లోపు వచ్చిన కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఆ కాలేజెస్ మోస్ట్‌లీ చాలామంది స్టూడెంట్స్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి వాటి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్లియర్‌గా మనం ఫిల్టర్ చేసి సెపరేట్ షీట్స్‌లో ప్లేస్ చేయడం జరిగింది. చూసుకోండి ఇక్కడ. ఇది హోల్ డేటా అండి. 273 రికార్డ్స్ ఉన్నాయి. సో, ఇక్కడ మీకు చూసుకుంటే ఇన్ఫర్మేషన్ ఏమేమి ఇచ్చారు? ఇన్‌స్టిట్యూట్ కోడ్, ఇన్‌స్టిట్యూట్ నేము, ప్లేసు, డిస్ట్రిక్ట్ కోడ్, కో ఎడ్యుకేషనా కాదా, కాలేజ్ టైపు, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్‌మెంట్, బ్రాంచ్ కోడ్, బ్రాంచ్ నేము, తర్వాత లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి? ఓసీ నుంచి స్టార్ట్ అయితే మొత్తంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వరకు కూడా ఇచ్చేశారు. అలాగే మనకి ఫీజెస్ కూడా ఇచ్చారండి. చూసుకోవచ్చు ఇక్కడ. ఫీజు కూడా ఇచ్చారు. సో, ఈ ఫీజెస్ కూడా మీరు చెక్ చేసుకోవడానికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ పనికొస్తుంది. సో, మీకు ఇప్పుడు నేను ఫీజు గురించి చెప్తాను చూడండి. ఫీజెస్ ఎలా ఉన్నాయి? ఓకే. సో, ఇక్కడ నేను ఫిల్టర్ చేస్తాను. ఫిల్టర్ చేసేసి మోస్ట్‌లీ మనకి ప్రైవేట్ కాలేజెసే ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేట్ కాలేజెస్‌లో ఫీజు ఎలా ఉందనేది మీకు ఇక్కడ నేను చూపిస్తాను. చూడండి ప్రైవేట్ కాలేజెస్‌లో ఫీజు. సో, ప్రైవేట్ కాలేజ్ ఫీజెస్ మనకి 27,000 నుంచి స్టార్ట్ అయింది. 27,500, 30,000, 32,000 లాస్ట్ మనకి హైయెస్ట్ ఫీజ్ వచ్చి 1,10,000 ఉంది. సో, ఇక్కడ లీస్ట్ అంటే 27,000 ఉన్నది చూద్దాం. 27,000 ఉన్న ఫీజు ఉన్న ప్రైవేట్ కాలేజ్ ఏది? ఓకే. 27,000 ఉన్న కాలేజెస్ చాలా ఉన్నాయి. మీరు కావాలనుకుంటే ఇక్కడ ఫీజు ఆధారంగా కూడా మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. చాలామంది స్టూడెంట్స్‌కి ఫీజు రీయింబర్స్‌మెంట్ 27,000 వస్తుందని తెలియకపోవచ్చు. 27,000 మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుంది. మరి మిగతా ఫీజ్ అంతా కూడా మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఎఫోర్డ్ చేయలేకపోతే మాత్రం మీరు ఈ కాలేజెస్‌లో ఆప్షన్స్ పెట్టుకొని చదువుకోవచ్చు. స్టిల్ మీరు ఎఫోర్డ్ చేయగలుగుతారా అనుకుంటే మీరు కాలేజ్ వైస్‌గా కూడా ఇక్కడ ఆప్షన్స్ ట్యూషన్ ఫీ సెలెక్ట్ చేసేసుకొని మీరు కావాలనుకుంటే ఎంతవరకు మీరు ఎఫోర్డ్ చేయాలనుకుంటారో అంతవరకు కూడా ఇక్కడ ఫిల్టరింగ్ పెట్టేసుకొని ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. సపోజ్ మనకి 1,10,000 ర్యాంక్ ఫీజు ట్యూషన్ ఫీ ఉన్న కాలేజెస్ ఏంటి? అరోరాస్ పీజీ కాలేజ్ ఉంది. బీవీ భవన్స్, వివేకానంద కాలేజ్ ఆఫ్ సైన్స్, పెండేకంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లంగరౌజ్‌లో ఉంది. శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో, ఇక్కడ మనకి ఫీజెస్ ఇలా ఉన్నాయండి. వీటిలో అయితే ఫీజు ఇలా ఉంది మరి. సో, ఇవి ఎంబీఏకి సంబంధించిన కాలేజెస్. అలాగే టాప్ కాలేజెస్‌లో కూడా కొన్ని ఉన్నాయి. ఓకే. మొత్తంగా అయితే మనకి ఇలా ఫీజు ఫిల్టరేషన్స్ కూడా చేసుకొని మనము ఆప్షన్స్ పెట్టుకోవడానికి పనికొస్తుంది. ఓకే.
సో ట్యూషన్ ఫీజు అనేది 27,000 నుంచి 1,10,000 వరకు కూడా ఉంది. సో ఇన్ని కాలేజెస్ మనకి 73 కాలేజెస్లో ఇలా రికార్డ్స్ ఉన్నాయి. ఓకే. సో ఇది హోల్ డేటా. మరి ఈ హోల్ డేటాలో మనము మోస్ట్లీ ప్రిఫర్ చేసే కాలేజెస్ ఏంటి అంటే హైదరాబాదు రంగారెడ్డి మెడ్చల్ కాలేజెస్ అనే ఉద్దేశంతో నేను హైదరాబాద్ రంగారెడ్డి మెడ్చల్ కాలేజెస్ లిస్ట్ మాత్రమే ఇక్కడ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇలా చూసుకుంటే మనకి ఇక్కడ మొత్తంగా ఎన్ని ఎన్ని ఉన్నాయి రికార్డ్స్ అంటే 54 కాలేజెస్ ఉన్నాయి. 54 కాలేజెస్ హైదరాబాద్ రంగారెడ్డి మెడ్చల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి. ఈ కాలేజెస్ మనం ఒకసారి గో త్రూ అవుదాం. ఓకే. ఓయూ కాలేజ్ ఆఫ్ కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ ఓయూ క్యాంపస్ హైదరాబాద్లో ఉంది. ఓయూ కాలేజ్ ఆఫ్ కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ సెల్ఫ్ ఫైనాన్స్. సో ఇక్కడ ఫీజు దీనికి సెల్ఫ్ ఫైనాన్స్ యూనివర్సిటీ కాలేజ్లో అయితే మనకు మొత్తం ఫీజు రీంబర్స్మెంట్ వస్తుంది. బట్ ఇక్కడ మనకి 40,000 ఫీజు ఉంది కాబట్టి 27,000 వరకు మాత్రమే ఫీజు రీంబర్స్మెంట్ వస్తుంది. మిగతా 13,000 మనం ఎక్స్ట్రా పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 35,000 ఉంది. ఈ 35,000 మాత్రం మనము మొత్తం మొత్తంగా కూడా 27,000 పోను మిగతా 8,000 పే చేసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది. యూనివర్సిటీ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజ్ అయినా మొత్తంగా వచ్చే మనకి ఫీజు రీంబర్స్మెంట్ ఎంత అంటే 27,000 మాత్రమే. అదే ప్రైవేట్ కాలేజ్లో సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటే మాత్రం మనకు అసలు ఏమీ రాదు ఫీజు రీంబర్స్మెంట్, మొత్తంగా మనమే పే చేసుకోవాల్సి ఉంటుంది. యూనివర్సిటీ కాలేజ్లో సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటే మనం 27,000 వరకు ఫీజు రీంబర్స్మెంట్ వస్తుంది. మిగతా అమౌంట్ ఎక్స్ట్రా అడిషనల్ అమౌంట్ మనం పే చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మనకి OUCESF దీంట్లో చూసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సెల్ఫ్ ఫైనాన్స్. సో ఇది MCA కోర్సు. సో ఇక్కడ మీరు ఫీజు చూసుకోవచ్చు. ఫీజు మనకి 40,000 ఉంది ఇక్కడ. ఈ 40,000 అంటే మనం 13,000 మనం పే చేసుకోవాల్సి ఉంటుంది ఎక్స్ట్రా. తర్వాత మనకి JNTU హైదరాబాద్ ఉంది. JNTU కాలేజ్ ఆఫ్ హైదరాబాద్, JNTU మంతని, JNTU అని ఉంది. JNTU అంటే JNTU యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ కూకట్పల్లి ఉంది. ఓయూ కాలేజ్ ఆఫ్ కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ సెల్ఫ్ ఫైనాన్స్. నెక్స్ట్ CBIT కాలేజ్ ఉంది. తర్వాత నిజాం కాలేజ్ ఆఫ్ సెల్ఫ్ ఫైనాన్స్, నిజాం కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది. OU PG కాలేజ్ ఆఫ్ సెల్ఫ్ ఫైనాన్స్, OU కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది చూడండి. నెక్స్ట్ OU PG కాలేజ్ సికింద్రాబాద్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది. అండ్ తర్వాత CBIT చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MBA కోర్స్ ఉంది. ఇక్కడ కోర్సెస్ కూడా ఇచ్చారు, చూసుకోండి ఒకసారి. మీరు వీడియో పాజ్ చేసుకొని ఆప్షన్స్ రాసుకోవడానికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ పనికొస్తుంది. మొత్తంగా 54 కాలేజెస్ ఉన్నాయి. సో నిజాం కాలేజ్ ఆఫ్ సెల్ఫ్ ఫైనాన్స్ బషీర్బాగ్లో ఉంది. తర్వాత మనకి భద్రుకా కాలేజ్ ఆఫ్ PG సెంటర్ కాచిగూడలో ఉంది. OU కాలేజ్ ఆఫ్ కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ సెల్ఫ్ ఫైనాన్స్. సో ఇది కూడా OU క్యాంపస్ హైదరాబాద్లో ఉంది. RBRR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అబిడ్స్లో ఉంది. AV కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్ గగన్ మహల్లో ఉంది. అరోరాస్ PG కాలేజ్ MCA రామంతపూర్లో ఉంది. RGKDA కాలేజ్ ఆఫ్ కామర్స్ చాదర్ఘట్లోనే ఉంది. అరోరాస్ మనకి PG కాలేజ్ MBA ఉంది. AV కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్. తర్వాత BV భవన్స్ వివేకానంద కాలేజ్ ఆఫ్ సైన్స్ పెండేకంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. తర్వాత శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, MVSR ఇంజనీరింగ్ కాలేజ్, RBR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అబిడ్స్లో ఉంది. అరోరాస్ PG కాలేజ్ MBA రామంతపూర్లో ఉంది. కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో ఉంది. నారాయణమ్మ భగవాన్ దాస్ నానక్రామ్ భగవాన్ దాస్ సైన్స్ కాలేజ్ చార్కమాన్. ఓకే, ఇది కూడా హైదరాబాద్లోనే ఉంది. డాక్టర్ BR అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ మొత్తం ఇంకా కనిపించట్లేదు మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ. ఓకే, సో ఇది కూడా మనకి బాగలింగంపల్లిలో ఉంది. అరోరాస్ PG కాలేజ్ MCA నాంపల్లిలో ఉంది. మోస్ట్లీ అరోరాస్ కాలేజ్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సెయింట్ జాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తుర్కయాంజల్ ఇది రంగారెడ్డి డిస్టిక్లో ఉంది. అనురాగ్ యూనివర్సిటీ ఫార్మర్లీ అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ CVSR ఘట్కేసర్లో ఉంది. వర్తాబాద్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ శంషాబాద్లో ఉంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ దుండిగల్. సో దీంట్లో మనకి MBA కోర్స్ ఉంది. వివేకానంద PG కాలేజ్ దీంట్లో MCA ఉంది, కీసరలో ఉంది. అవంతి PG కాలేజ్ మూసారాంబాగ్ MCA ఉంది. సెయింట్ జాన్స్ PG కాలేజ్ చెంగిచెర్ల. సో ఇది కూడా హైదరాబాద్లోనే ఉంది. MCA భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇబ్రాహీంపట్నం. సో ఇది MBA కాలేజ్. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మల్లారెడ్డి బ్యాచ్ స్టార్ట్ అయిందిగా. MREC కాలేజ్ కోర్స్ కూడా ఇక్కడ చూసుకోవాలా మీరు, ఇంపార్టెంట్. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ MBA మనకి నెక్స్ట్ మనకి నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ దీంట్లో MBAనే ఉంది. ఒమేగా PG కాలేజ్ MCA ఉంది. తర్వాత మరి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అటానమస్. సో దీంట్లో MBAనే ఉంది. ప్రిన్స్టన్ PG కాలేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రామంతపూర్లో ఉంది. ప్రగతి విద్యాలయ PG కాలేజ్, ఓకే, ఇది హైదరాబాద్లోనే ఉంది అండ్ MBA కోర్స్ ఉంది. సంస్కృతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ తుర్కయాంజల్లో ఉంది. SIBM కౌడ్. గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇది అటానమస్ కాలేజ్ మనకి మంచాలలో ఉంది. GNIT MBA. ఓకే, అండ్ వివేకానంద PG కాలేజ్ ఇది కీసరలో ఉంది. మ్యాన్ పవర్ డెవలప్మెంట్ కాలేజ్ మౌలాలిలో ఉంది. సో ఈ కాలేజ్ పేరు కూడా నేను ఎప్పుడు వినలేదు, బట్ స్టిల్ ఇక్కడ ర్యాంక్స్ చూసుకోండి. మీరు ర్యాంక్స్ 9,584 వచ్చిన వాళ్ళకి OC క్యాండిడేట్ జాయిన్ అయ్యాడంటే ఆల్మోస్ట్ మంచి కాలేజ్ అనే మనం అర్థం చేసుకోవచ్చు. విశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్
అండ్ మేనేజ్మెంట్ ఇది తుర్కయాంజల్లో ఉంది. దీంట్లో 9646 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ జాయిన్ అయ్యాడు. అండ్ తుమ్కుంటలో ఉంది, ఇది తుమ్కుంటలో ఉంది, సారీ అండి తుమ్కూటలో ఉంది. జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మొయినాబాద్, సో ఇది 9701 ర్యాంక్ వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారంటే జేబీఐటి కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంది ఇక్కడ. సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కండ్లకోయ, ఇది సిఎంఆర్ కాలేజ్ టాప్ కాలేజే, ఇంజనీరింగ్ కాలేజీలో మంచి టాప్ కాలేజ్. 10,181 ర్యాంక్ వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు. అండ్ నెక్స్ట్ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ కీసరలో ఉంది. 10,187 ర్యాంక్ వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారు. దీని తర్వాత మనకి 11,000 ర్యాంక్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ మీకు ఇవ్వలేదండి. సో ఇన్ఫర్మేషన్ చాలా మటుకు యూస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది. సో ఇవి టాప్ 54 కాలేజెస్. మీకు ఇక్కడ కాలేజ్ కోడ్స్ కూడా ఉన్నాయి, కావాలంటే కాలేజ్ కోడ్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ వీటిలో మనకి అప్ టు 10,000 ర్యాంక్స్ ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, సో ఇక్కడ ఉన్న కాలేజెస్లో ఇన్ఫర్మేషన్ నేను సార్ట్అవుట్ చేసేసాను. సో ఇది మొత్తం హైదరాబాద్ రంగారెడ్డిలో ఉన్న కాలేజెస్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనిలో ఇన్ఫర్మేషన్ నేను ఫిల్టర్ చేసేసి ఫిల్టర్ చేసి చూపిస్తాను, చూసుకోండి. ఫిల్టర్ చేసి చూపిస్తే మనకి ఎన్ని కాలేజెస్ వచ్చాయంటే రైట్ ఆల్మోస్ట్ మనకి 163 వచ్చాయి. 163 హైదరాబాద్లో రంగారెడ్డి మెడ్చల్లో ఉన్న కాలేజెస్. సో వీటిలో మనకి 10,000 ర్యాంక్స్ లోపు ఉన్న కాలేజెస్ 54 మాత్రమే. వీటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఎంసీఏ కాలేజెస్ లిస్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎంసీఏ లిస్టు మనకి 50, ఓకే ఇక్కడ 50 అని కాదు, రికార్డ్స్ కొన్ని ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఎంసీఏ కాలేజెస్ ఏమేమి ఉన్నాయి, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్, జేఎన్టీ హైదరాబాదు, సిబిఐటి, తర్వాత మనకి ఓయూపీఎస్ఎస్ఎఫ్ ఓయూపీజీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు, ఓయూపీజీ కాలేజ్ సికింద్రాబాద్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది. నిజాం కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది. ఆర్బీవీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హ్యాబిట్స్లో ఉంది. ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అండ్ కామర్స్ గగన్ మహల్లో ఉంది. ఏయుఆర్ఐ అరోరాస్ పీజీ కాలేజ్ ఎంసీఏ కోర్సు. అండ్ కేడియా కాలేజ్ ఆఫ్ కామర్స్, దీంట్లో కూడా ఎంసీఏ ఉంది. అలాగే అరోరా పీజీ కాలేజ్ ఎంబీఏ, ఇక్కడ కూడా ఎంసీఏ కోర్స్ ఉంది. కాలేజ్ కూడా వచ్చి ఎంబీఏ అని ఉంది, కాకపోతే ఆ ఏయుఆర్ఎం అని ఉంది, కానీ ఇక్కడ ఎంసీఏ కోర్స్ కూడా ఉంది. ఏయుఆర్ఆర్ అరోరాస్ పీజీ కాలేజ్ ఎంబీఏ ఉంది. ఏయుఆర్ఓ అరోరాస్ పీజీ కాలేజ్ ఎంసీఏ నాంపల్లిలో ఉంది. ఎస్జేఓటీ సెయింట్ జాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తుర్కయాంజల్లో ఉంది. నెక్స్ట్ మనకి వివేకానంద పీజీ కాలేజ్ కీసరలో ఉంది. సో ఈ కాలేజెస్ అనేవి టాప్ కాలేజెస్. అలాగే మనకి ఇంకా ఏవిఎన్టీ అవంతి పీజీ కాలేజ్ మూసారాంబాగ్లో ఉంది. సెయింట్ జాన్స్ పీజీ కాలేజ్ చెంగిచెర్లలో ఉంది. ఒమేగా పీజీ కాలేజ్ ఎంసీఏ ఏదులాబాద్లో ఉంది. పిఆర్సిఎన్ ప్రిన్స్టన్ పీజీ కాలేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రామంతపూర్, ఎంఏఎన్పి మ్యాన్ పవర్ డెవలప్మెంట్ కాలేజ్ మౌలాలిలో ఉంది, దీంట్లో కూడా ఎంసీఏ ఉంది. సో ఇవి మనకి ఆల్మోస్ట్ ఇక్కడ లిస్ట్ కూడా మీకు కౌంట్ కూడా చెప్తాను చూడండి. సో ఇలా ఎన్ని కాలేజెస్ ఉన్నాయి మొత్తంగా కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది. సో కౌంట్ మనకి రైట్ 21 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. ఎంసీఏ కాలేజెస్ 21 కాలేజెస్, చాలా హెవీ కాంపిటీషన్ ఉంది హైదరాబాద్లో ఉన్న ఈ 21 కాలేజెస్ టాప్ కాలేజెస్. ఎంసీఏ కోర్స్ చేయడం వల్ల మీకు ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలామంది ప్రిఫర్ చేస్తారు. సీట్స్ లిమిటెడ్గా ఉంటాయి కానీ కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. సో ఇవి ఎంసీఏ కాలేజెస్, ఇవి హైదరాబాద్లో ఉన్న కాలేజెస్. వీటిలో అన్నింటిలో కూడా మీరు ఆప్షన్స్ పెట్టుకోండి. ఎంసీఏ చేయాలనుకుంటే హైదరాబాద్లో ఖచ్చితంగా మీరు ఎంసీఏ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని కాలేజెస్ ఉంటాయి వరంగల్ అలాంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా చేసుకోవచ్చు. బట్ మోస్ట్లీ మనం ఈ వీడియోలో హైదరాబాద్ సరౌండింగ్స్ రంగారెడ్డి మెడ్చల్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న కాలేజెస్ మాత్రమే ఫోకస్ చేయడం జరిగింది. మిగతా కాలేజ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఒక వీడియోలో తెలుసుకుందాం. ఇవి ఎంసీఏ కాలేజ్. ఈ ఎంసీఏ కాలేజ్ అయిపోయిన తర్వాత మనకి ఎంబీఏ కాలేజ్ లిస్ట్ కూడా ఇక్కడ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఎంబీఏ కాలేజ్ మనకి టోటల్గా ఎన్ని ఉన్నాయనేది కూడా మీకు ఇక్కడ చెప్తాను. సో చూడండి టాప్ ఎంబీఏ కాలేజ్. సో ఎంబీఏ కాలేజ్ వచ్చి 32 కాలేజెస్ ఉన్నాయి మనకి. 21 ఇక్కడ ఎంసీఏ కాలేజెస్ ఉంటే మనకి 21 మిగతా 32 ఇక్కడ ఎంబీఏ కాలేజెస్ ఉన్నాయి. సో మీరు ఈ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఆప్షన్స్ పెట్టుకోండి. ఫస్ట్ ఎంసీఏ పెట్టుకుంటారా, ఎంబీఏ పెట్టుకుంటారా, లేదా కాలేజ్ వైజ్ లిస్ట్ పెట్టుకుంటారా. ఇన్స్టిట్యూట్ వైజ్ పెట్టుకోవాలనుకుంటే మనం ర్యాంక్ వైజ్ లిస్ట్ ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్ టు 10K ర్యాంక్స్. మీరు కావాలనుకుంటే ఆ ఇన్స్టిట్యూట్ వైజ్ ఏ కోర్స్ వచ్చినా జాయిన్ అయిపోవచ్చు. లేదా మీరు ఎంసీఏ ఫస్ట్ పెట్టుకొని తర్వాత ఎంబీఏ పెట్టుకోవాలనుకుంటే కూడా మీరు ఆప్షన్స్లో అలా కూడా పెట్టుకోవచ్చు. సో దానికోసం కూడా మనం ఈ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. చూసుకోండి. ఓయూసీబీ, తర్వాత ఓయూసీబీఎస్ఎఫ్, తర్వాత జేఎన్టీఎం, మనకి ఓయూసీబీఎస్ఎఫ్, మళ్ళీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ ఫైనాన్స్, ఓయూ క్యాంపస్ హైదరాబాద్లోనే ఉంది. సో ఇది మనకి ఎంటీఎం అనే కోర్స్ ఉంది. ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్ అనేది ఉంది. సో ఇది సమ్వాట్ రిలేటెడ్ టు సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఉంటుంది. ఎంబీఏ విత్ సాఫ్ట్వేర్ సైడ్. నిజాం కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్. ఓకే, ఈ నిజాం కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్ అనేది ఉంది చూడండి.
సో నిజాం కాలేజ్ సెల్ఫ్ ఫైనాన్స్, ఇది బషీర్బాగ్లో ఉంది. నెక్స్ట్ సిబిఐటి, సో సిబిఐటి కాలేజ్, భద్రుకా కాలేజ్, తర్వాత ఓయూసిబిఎస్ఎఫ్, ఓయూ కాలేజ్ ఆఫ్ కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ సెల్ఫ్ ఫైనాన్స్, ఇది టూరిజం మేనేజ్మెంట్ సంబంధించింది. ఏవి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్ గగన్ మహల్లో ఉంది. సో ఇది మనకి ఎంబీఏ కోర్సు. బీవీబీవీ అనే కాలేజు, బీవీ భవన్స్ వివేకానంద కాలేజ్ ఆఫ్ సైన్స్, దీంట్లో ఎంబీఏ కోర్స్ ఉంది. పిఈ&డి పెండిక్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లంగర్ హౌస్లో ఉంది, ఎంబీఏ కోర్సు ఆఫర్ చేస్తున్నారు. ఎస్ఎన్ఐఎస్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గట్కేసర్లో ఉంది. విజేఐటి విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మోయినాబాద్, ఇది మనకి ఎంబీఏ రిలేటెడ్ కోర్స్ ఆఫర్ చేస్తుంది. ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నాదర్గుల్లో ఉంది. సో దీంట్లో మనకి ర్యాంక్స్ చూసుకుంటే 4478 ర్యాంక్ వచ్చిన వాళ్ళు జాయిన్ అయ్యారంటే ఇది మంచి కోర్సు, మంచి కాలేజ్, ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఆర్బీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యాబిట్స్లో ఉంది. కేఎంఐఎం కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, సో ఇది కూడా మంచి కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ అలాగే మనకి ఎంబీఏ సైడ్ కూడా మంచి కాలేజ్గా పేరున్నట్టు అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఏబి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ బాగ్లింగంపల్లిలో ఉంది. సివిఎస్ఆర్ అనురాగ్ యూనివర్సిటీ, ఓకే, ఫార్మర్లీ విఎంఈజీ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. అండ్ మనకి ఐఏఆర్ఈ, ఇది కూడా మంచి కాలేజే. బిఐటి భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఎంఆర్ఈసి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. ఎన్ఆర్ఈసి నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ గట్కేసర్లో ఉంది. ఎంఎల్ఆర్ఎస్ మరి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, దీంట్లో కూడా ఎంబీఏ ఆఫర్ చేస్తున్నాడు. ప్రగతి మహావిద్యాలయ పీజీ కాలేజ్ హైదరాబాద్, సో దీంట్లో ఎంబీఏ ఆఫర్ చేస్తున్నారు. ఎస్ఐబిఎం సంస్కృతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, అండ్ ఇది కూడా మనకి తుర్కయాంజల్లో ఉంది. జిఎన్ఐటి గురునానక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్ మంచాలలో ఉంది. వికేజీపీ వివేకానంద పీజీ కాలేజ్ కీసరలో ఉంది. వివిఐఎస్ విశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్ అండ్ మేనేజ్మెంట్ తూమ్కుంటలో ఉంది, మెడ్చల్ డిస్టిక్. అండ్ జేబీఐటి మోయినాబాద్లో ఉంది. సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కండ్లకోయలో ఉంది. తర్వాత మనకి జీసీటీసీ గీతాంజలి కాలేజ్ ఆఫ్ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ కీసరలో ఉంది. సో ఇవి ఎంబీఏకి సంబంధించిన టాప్ కాలేజెస్. మీకు కాలేజెస్ కోడ్స్ కూడా మనం ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇవి టాప్ కాలేజెస్ కోడ్స్, ఓకే, ఇవన్నీ కూడా టాప్ కాలేజెస్ కోడ్స్. మీకు కావాలనుకుంటే ఈ ఎక్సెల్ ఫైల్ ఇన్ఫర్మేషన్ అనేది పీడిఎఫ్ లేదా ఎక్సెల్ షీట్ అనేది మనము గూగుల్ డ్రైవ్లో ప్లేస్ చేస్తాను. కావాలనుకుంటే ఈ ఎక్సెల్ ఫైల్ యాక్సెస్ కూడా మీ అందరికీ ఇస్తాను. మీరు ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈ 54 కాలేజెస్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. తర్వాత మీకు ర్యాంక్స్ ఎక్కువగా ఉంటే మాత్రం మీరు వేరే ఆప్షన్స్ కూడా పెట్టుకునేందుకు ప్రయత్నించండి. సో దట్ మీకు ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ వచ్చే కాలేజెస్లో మీకు అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్తో పాటు మన యూట్యూబ్ ఛానల్లో మీరు అడ్మిషన్ పొందిన తర్వాత మీరు ఫీజు రీంబర్స్మెంట్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ఫీజు రీంబర్స్మెంట్తో పాటు మీకు ప్రైవేట్ స్కాలర్షిప్స్ ఏవైనా ఉంటే ఆ ప్రైవేట్ స్కాలర్షిప్స్కి మీరు ఎట్లా అప్లై చేసుకోవాలి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒక ప్లేలిస్ట్ అనేది 86 వీడియోస్ తోటి మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ స్కాలర్షిప్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్లేస్ చేస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్టే క్రియేట్ చేయడం జరిగింది. 86 వీడియోస్ దాంట్లో ఉన్నాయి. రకరకాల స్కాలర్షిప్స్ ఉన్నాయి. త్రూ అవుట్ ది అకాడమిక్ ఇయర్ చాలా మటుకు స్కాలర్షిప్స్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ కొన్ని స్కాలర్షిప్స్ ఎంబీఏకి మాత్రమే స్పెసిఫిక్గా ఆఫర్ చేయడం జరుగుతుంది. సో అలాంటి స్కాలర్షిప్స్ ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ నుంచి మీరు పొందాలనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్.